మన పూర్వీకులు ప్రకృతితో మమేకమై జీవించారు కాబట్టే 100 ఏళ్లైనా ఎలాంటి జబ్బులు లేకుండా హాయిగా జీవించారు. కానీ నేటి ఆధునిక కాలంలో మనం మట్టిని తాకడమే మర్చిపోయాం. పిల్లలు మట్టిలో ఆడుకుంటే ఇన్ఫెక్షన్లు వస్తాయని వారిని 4 గోడల మధ్య బంధించేస్తున్నాం. నిజానికి మన శరీరంలోని జబ్బుల్ని నయం చేసే అద్భుతమైన అమృతం మన పాదాల కిందే ఉందన్న విషయాన్ని మర్చిపోతున్నాం. అందులో అత్యంత శక్తివంతమైందే మడ్ థెరపీ లేదా మట్టి చికిత్స. మన ఒంట్లో పేరుకుపోయిన టాక్సిన్స్ను తొలగించడం మొదలుకొని సోరియాసిస్, ఎగ్జిమా, కీళ్ల నొప్పులు, మలబద్ధకం వంటి సమస్యలకు మడ్ థెరపీ అద్భుతమైన ఉపశమనాన్ని ఇస్తుందని చెబుతారు నిపుణులు. మడ్ థెరపీ గురించిన మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. జీవనశైలిలో వేగం, నిరంతర ఒత్తిడి, రసాయనాలతో నిండిన బ్యూటీ ఉత్పత్తుల వినియోగం, వీటన్నిటితో విసిగిపోయిన అమ్మాయిలు పాత రోజుల్లో అనుసరించే సహజ సౌందర్య పద్ధతుల వైపు అడుగులేస్తున్నారు. అందులో భాగమే ఈ మడ్ థెరపీ. ఇది అందంతో పాటు అనారోగ్య సమస్యల్ని దూరం చేస్తుందని చెబుతున్నారు నిపుణులు. నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ సర్వే ప్రకారం నల్లమట్టి, డెడ్ సీ మట్టిలో మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం ఎక్కువగా ఉంటాయి. ఇవి చర్మంలో ఉండే హానికర టాక్సిన్లను తొలగిస్తాయి. ఆర్థరైటిస్తో బాధపడే వాళ్లపై చేసిన సర్వేలో వారానికి 2 సార్లు వామ్ మడ్ ప్యాక్స్ వేయడం వల్ల నొప్పులు దాదాపు 40-50% తగ్గినట్లు గుర్తించారు. ఇక మొటిమలు, మచ్చలు, ఎగ్జిమా వంటి సమస్యల్ని తగ్గించడంలో మడ్ థెరపీ బాగా పనిచేస్తుంది. చర్మంపై ఉండే మృత కణాలను తొలగించి కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది ఈ థెరపీ. మట్టి సహజంగానే ఒంట్లో వేడిని, విష పదార్థాలను గ్రహించే గుణాన్ని కలిగి ఉంటుంది. ఇది శరీరానికి పట్టించినప్పుడు చర్మరంధ్రాల ద్వారా వ్యర్థాల్ని బయటకు లాగేస్తుంది. దాంతో శరీరం చల్లబడి నరాలకు ఉపశమనం లభిస్తుంది. అంతేకాదు, గంటల తరబడి కంప్యూటర్ల ముందు గడిపే వాళ్ళ కళ్ళపై పడిన ఒత్తిడి ఇట్టే మాయం చేస్తుంది. ఇందుకు నుదిటిపై మట్టితో ప్యాక్ వేయాలి. ఇలా చేయడం వల్ల కంటి నరాలకు ఉపశమనం లభిస్తుంది. మానసిక ఒత్తిడి తగ్గి నిద్ర బాగా పడుతుంది. పొట్ట భాగంలో మట్టితో ప్యాక్ వేస్తే గ్యాస్, అసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలు కొంతవరకు తగ్గి జీర్ణక్రియ మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు.